మనం ఇంతవరకు ఆ కాంట్రాక్ట్ని రెన్యువల్ చేసుకుంటూనే పోతున్నాం తప్ప ఆ క్యాంటీన్ కాంట్రాక్ట్కి టెండర్లను పిలిచిందే లేదు. ఆ టెండర్లకి అప్లికేషన్లు తీసుకున్నదే లేదు సార్. వాట్? సరే, ఈ అగ్రిమెంట్ ప్రకారంగా ఈ ఇయర్ ఆమె టెండర్ అయిపోతుంది. మనం ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ని ఈసారి రెన్యువల్ చేయొద్దు. మీరు ఇమీడియట్గా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి అప్లికెంట్స్ని పిలవండి. అలాగే సార్, ఇప్పుడే మన హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేస్తాను. ఓకే, వాళ్ళ కాంట్రాక్టర్స్ అందరికీ ఇన్ఫామ్ చేస్తారు. సరే, రేపు ఖచ్చితంగా ఆ శకుంతలకు పోటీగా ఎవరో ఒకరు వస్తారు, రావాలి. అదే పద్ధతి. ట్రై చేద్దాం సార్. అందరికీ ఇన్ఫామ్ చేయమని చెప్తాను. సరే, వెళ్దాం పద. ఓకే సార్. రే, నువ్వా? కళ్ళు కనపడట్లేదురా? సారీ అండి. అన్నా వీడితే ఎందుకన్నా, పద వెళ్దాం. అక్క అక్క, ఏంట్రా, ఏమైంది? మనం కాంట్రాక్ట్ చేస్తున్నాం కదా, ఆ హరికృష్ణ కంపెనీది. చేస్తున్నావు, అయితే ఏంటి? అక్క, ఆ క్యాంటీన్ కాంట్రాక్ట్కి టెండర్లు పిలిచారంటక్క. టెండర్కి పిలవడం ఏంట్రా? నిన్నగాక మొన్నే కదా ఆ హరికృష్ణ కొడుకు ఆ కంపెనీని తీసుకుంది. మనం కూడా ఈ నెల రోజులు క్వాలిటీగా ఫుడ్ పెడదామనే కదా నాణ్యతగా రుచిగా చేస్తుంది. అంతలోనే టెండర్కి ఎలా పిలుస్తారు? ఏమో అక్క, రేపు ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ తీసుకుని ఫిల్ చేయాలంట. వాళ్ళు ఏదో టెస్టింగ్ చేస్తారంట. అది చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారంటక్క. రేపు ఆఫీస్కి మనం ఒక్కడమే వెళదాం. ఆ క్యాంటీన్ కాంట్రాక్టు మనకే ఇస్తారు. మనకి పోటీగా నిలిచేదెవరు? అసలు మనకి పోటీగా వచ్చేదెవర్రా? రేపు మనం ఉదయాన్నే వెళదాం. మనకి ఎదురుగా ఎవ్వరు నిలబడరని కొత్తగా వచ్చిన హరికృష్ణ కొడుక్కి తెలియాలి కదా. తెలిసేలా చేస్తాను. ఈ లెటర్ వెనకాల ఏదో స్టోరీ ఉంది. ఇది మా హోటల్ దగ్గర దొరికింది. దీని ద్వారా ఏదో ఒకటి తెలుసుకోవచ్చు.